ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ పెట్టాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం సార్. దాదాపు దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కనెక్షన్స్ సూర్య గారి ద్వారా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గారు బ్యాంకర్స్కి తెలియజేయడం జరిగింది. దాన్ని కొద్దిగా సులభత్వం తీసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద, అదేవిధంగా పంచాయతీల్లో, ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు, స్కూల్స్ వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు. సోలార్ని ఆ దశగా పనిచేస్తూ ఉన్నాము. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్లో పెడతా ఉన్నాము. మిగతా పంచాయతీల్లో కానీ వాటికి కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్. గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే 130 మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు. అదేవిధంగా పిఎం సూర్య గారు అనేది అగ్రికల్చర్కి సంబంధించింది సార్. దాదాపు టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. రాబోయే రోజుల్లో పగలపూట 9 గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. దాదాపు ఇంకో 2-3 నెలల్లోనే స్థలాలు కూడా స్వీకరణ చేస్తూ ఉన్నాం. తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే, డిస్కమ్లే ఆర్థికంగా మేమే తీసుకొని తద్వారా ఎస్సీ ఎస్టీలకు పగలపూట పూర్తిగా వాళ్ళకి 200 యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సోలార్ రూఫ్ టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు, అట్లానే కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వం సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల, బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు, పరిశ్రమలు సోలార్ని కానీ విండ్ కానీ వినియోగించుకోలేకపోతున్నారని చెప్పడం జరిగింది సార్. తప్పకుండా వాటి మీద 10 సార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము. తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్. ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మనం 2024 క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం 78.50 గిగావాట్లు పెట్టాలనేదే. సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి. గడిచిన ప్రభుత్వం, గడిచిన 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 9 గిగావాట్లు విండ్ కానీ, సోలార్ కానీ తీసుకొచ్చాము. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయటం వల్ల రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద భారం పడింది. దాదాపు వీళ్ళందరూ వెళ్ళిపోవటం వల్ల, మనమే ఆ విద్యుత్ వాడుకోపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందనమాట. తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ, పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వాహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి 9 సార్లు కరెంట్ బిల్లు పెంచడం కానీ ఇట్లాంటివన్నీ ఇవాళ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తూ ఉన్నాము. తప్పకుండా ఇవన్నింటిని కూడా పరిగణనలో తీసుకొని, ఎమ్మెల్యే గారు చెప్పిన అన్నీ కూడా తీసుకొని తప్పకుండా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే రియల్ టైం మానిటరింగ్ కానీ ఇట్లాంటివి కూడా తొందరలోనే పరీక్షిస్తామని సభ ద్వారా ఎమ్మెల్యేలకు చెప్తున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం 2017వ సంవత్సరంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి 303 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. మళ్ళీ 2018లో కూడా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి 223 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాలు ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మొత్తం ఒక ప్రణాళిక వేసుకొని ఫైనాన్స్కి పంపించాం. ఫైనాన్స్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు అన్నింటికీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అధ్యక్ష. ఈలోగా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది పడకూడదని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేశాం. ఎవరైతే గ్రామ స్థాయిలో దాదాపుగా 6,137 మంది వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. ఇందులో హైలీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే బీవీఎస్ చేసేవాళ్ళు, ఎంఈఎస్ చేసేవాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళందరినీ తీసుకొని ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ లేడనే విధానం లేకుండా, ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. ప్రస్తుతానికైతే ఆ సమస్య లేదు. ఎవరైనా సరే ఇంకా ఈ హాస్పిటల్లో అంటే అన్ని హాస్పిటల్లో డాక్టర్లు ఉండే విధానం ఉంటుంది. ఒక హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు, ఒక హాస్పిటల్లో వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడు. అలాగే 2-3 కేటగిరీలు ఉన్నాయి అధ్యక్ష.
మళ్ళీ నేను ఒకసారి ఎక్కడ కూడా డాక్టర్ లేడనే సమస్య లేకుండా అన్ని ఏర్పాటు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. రెండవది, హాస్పిటల్స్ టోటల్గా మరమ్మత్తు అయిన ఉన్నాయి అధ్యక్ష. కొన్ని దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి కానీ భవనాలు కూడా లేవు, ప్రైవేట్ ప్లేసుల్లో కూడా నడుపుతున్నారు. నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చాలామంది నాకు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. నేను డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడ హాస్పిటల్ లేదు, ఎక్కడ హాస్పిటల్ రిపేర్ చేయాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సుమారుగా 434 కొత్త హాస్పిటల్స్ ఉన్నవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి RIDF మనం ఏదైతే నాబార్డు ఉందో అందులో ప్రతిపాదనలు పంపించాం. త్వరగా శాంక్షన్స్ వస్తే అవన్నీ కూడా భర్తీ చేయడానికి, నిర్మించడానికి ప్రయత్నం అంతా చేస్తాను అధ్యక్ష. ఇంకా వంశధార రైట్ కెనాల్ ఏదైతే సభ్యులు అడిగారో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ మైల్ మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో, ఈ వంశధార రైట్ కెనాల్ కు సంబంధించి 53వ కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే 37 థాయిలాండ్ సంబంధించి 4,600 ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష. ఈ 4,600 ఎకరాలకు సంబంధించి ఇక్కడిక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రజెంట్ 2,537 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2,104 ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల 22వ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు 2011లో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క థాయిలాండ్ 37T థాయిలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి 3 కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ 0 to 3 కిలోమీటర్స్, అదేవిధంగా ఓటీలు ఒక 8, స్ట్రక్చర్స్ ఒక 2, ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక మరి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం నిర్దేశించిందా. అయితే ఏదైతే ఈ యొక్క పాత ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రీ క్లోజ్ చేసిన తర్వాత మరి ఈ యొక్క ఎస్టిమేషన్లు మళ్ళీ శాంక్షన్ చేసి ఇవ్వాలి కాబట్టి అధికారులకు కూడా ఏదైతే ఆ ఏజెన్సీని ప్రీ క్లోజ్ చేసి తొందరలోనే ఈ ఎస్టిమేషన్ శాంక్షన్ చేసి ఏదైతే థాయిలాండ్ ప్రాంతానికి ఏదైతే మరి పూర్తిగా 11 గ్రామాలకు కూడా ఆ సాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మరి తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీ. మొన్ననే వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందులో చాలా క్లియర్గా ఉత్తరాంధ్ర అంటే ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం పనిచేయాలని చెప్పి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మొన్ననే ఏదైతే ఈ యొక్క రమణమూర్తి గారు చెప్పినట్లుగా వంశధార కానీ తోటపల్లి కానీ ఇట్లా ఏవైతే గత 20-30 సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీలో పెట్టుకుని నాకు 2 సంవత్సరాల్లో ఈ ప్రయారిటీలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి విధంగా, అంటే ఏదైతే వంశధార ఫేజ్ 2 అండ్ స్టేజ్ 2 కానీ, తోటపల్లి ప్రాజెక్టు కానీ, తారకరామ తీర్థ సాగర్ కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ, అదేవిధంగా ఇంటర్లింకింగ్ వంశధార నాగావళి కానీ, జంజావతి కానీ, ఇంటర్లింకింగ్ ఆఫ్ ఏదైతే నాగావళి చంపావతి కానీ, మరి అదేవిధంగా మడ్డు వలస కానీ, ఇట్లా ఇవన్నీ కూడా ఆయన ప్రయారిటీ ఇచ్చారు అధ్యక్ష. ప్రయారిటీ అవ్వడమే కాదు 2 years మాకు టైం ఇచ్చి ఈ 2,000 కోట్ల రూపాయలు అంటే దగ్గర ఇవి పూర్తి చేయాలంటే 2,400 కోట్ల రూపాయల వరకు అవుతుంది. ఇది మొదటి సంవత్సరం 1,000-1,200 కోట్లు, నెక్స్ట్ ఇయర్ 1,000 కోట్లు పెట్టి ఈ 2,000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రకు పెట్టి ఒక 2 years లోపల 20-30 సంవత్సరాల నుంచి నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మరి తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఎర్రమండలం లిఫ్ట్ స్కీమ్ కూడా ఉంది అధ్యక్ష. ఇందులో ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ప్రకారం 2 years మేము టైం బాండ్ పెట్టారు. మనమే మీరు చూసారు ఏదైతే అందరినవా ఎప్పుడో 30-40 సంవత్సరాలు నుండి ఉండిపోయినటువంటి అందరినవాని మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొదటి సంవత్సరాలు ఎట్లా పూర్తి చేస్తామో అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా క్లియర్ చేస్తాం. అదేవిధంగా ఉత్తరాంధ్రకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా, ఎందుకంటే మీకు తెలుసు అది కూడా గత 5 సంవత్సరాల పనులు 1 రూపాయి పని కూడా చేయాల, 1 కర్బస్తా సిమెంట్ చేయాల. కానీ ఈ సంవత్సరం
1200 కోట్ల రూపాయలు పెట్టి అనకాపల్లి వరకు కూడా నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఉత్తరాంధ్రకు కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా పనిచేస్తున్నాం అధ్యక్ష.